గురించి నేను చిన్నతనం నుంచి కూడా వాళ్ళ దగ్గర నుంచి చూసింది ఏంటంటే, మా నాన్నగారు రైల్వేలో చేస్తూ ఉన్నప్పుడు మరి ఎర్లీ మార్నింగ్ నైట్ షిఫ్ట్ వెళ్తూ ఉండేవాళ్ళు. వెళ్ళేటప్పుడు డెఫినెట్గా 5 అందరూ కూడి కుటుంబ ప్రార్థన పెట్టేవాళ్ళు మాకు. తిరిగి మళ్ళీ నాన్న ఇంటికి రాగానే తిరిగి మళ్ళీ ఫ్యామిలీ ప్రేయర్ జరిగేది. మరి అలాగా వెళ్తూ చాలా భక్తి జీవితంలో అమ్మ నాన్న ఇద్దరు కూడా ఉండేవాళ్ళు. మాకు తెలిసేటప్పటికీ వాళ్ళు దేవుడు నమ్ముకున్నారు. వారిద్దరు కూడా సేవకు వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. మమ్మల్ని తీసుకొచ్చి గరాక చర్చిలో వదిలిపెట్టేసేవాళ్ళు, లేదంటే ఇంట్లోనే వచ్చేసి తాళాలు వేసేసేవాళ్ళు. అలాగే మేము 4 పిల్లలు కూడా అలాగా ఉండేవాళ్ళం. మరి వాళ్ళు ప్రతి మీటింగ్కి కూడా అంత పరిచయం చేసి వచ్చినా అలా వెళ్ళిపోయేవాళ్ళు. నాన్నలో మేము ఎప్పుడు కూడా కోపం అనేది మేము చూడలేదు. చాలా ప్రశాంతంగా ఉండేవాళ్ళు. ఎంత కోపం వచ్చినా కానీ ఒక కరుపరిసేవాళ్ళు, అంతే మేము సైలెంట్ అయిపోయేవాళ్ళం అంతే. మరి అట్లా ఎక్కువగా పిల్లల్ని చాలా ప్రేమించారు. అలాగే మా పక్కన మా పెద్ద కుటుంబం కూడా ఉండేది. మరి మేమందరం కూడా మరి దేవుల్లో భక్తిగా నడవడానికి ఆయన ఎంతో ప్రేమగా ఉండేటువంటి వాళ్ళు. అదే సమయంలో బరాక పరిచర్యలో మరి బక్సింగాకు ఎప్పుడు వచ్చినా కానీ మా గృహానికి వచ్చేవాళ్ళు. అప్పులతో పాటు చాలా మంది మరి అప్పులు వస్తున్నారని చెప్పినప్పుడు మరి అప్పులతో పాటు అప్పు కూడా చాలా మంది వచ్చేవాళ్ళు. అయితే మా అమ్మగారు కూడా చాలా ఓర్పుతో చాలా పరిచయం చేసేవాళ్ళు. వచ్చిన వాళ్ళందరూ కూడా టిఫిన్ చేసే విషయంలో మరి బక్సింగాకు తీసుకునే విషయంలో మరి అన్ని కూడా చాలా ఆతిథ్యం ఇచ్చే గృహంగా మా గృహాన్ని మరి మేము చూసాము. అయితే మరి మా తమ్ముడు 5వ తరగతి అయిపోయిన తర్వాత వాడు అమరావతి ఎగ్జిబిషన్ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఒక కొబ్బరికాయని తీసుకొచ్చాడు. కుటుంబ పనులు పెట్టాడు. అప్పుడు వాడికి సేవకు ఇచ్చారు అనేసి అనుకున్నారు. మరి వాడు కడుపులో ఉండగానే అంటే నా తర్వాత 5 సంవత్సరాలు పిల్లలు లేదు మా అమ్మకి, ఒక్కతే కాబట్టి మా 4 పిల్లలు ఉన్నారు, 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు అని చెప్పేసి మరి మా అమ్మ తీర్మానం చేసుకొని ఇప్పుడు ఇజ్రాయెల్ మావి చెప్పినట్టుగా ఇజ్రాయెల్ మావి ద్వారా మా నాన్న రక్షణ పడ్డారు. అదే సమయంలో అప్పుడు దేవసాయంలో వేరే మాటలు ఉండేవాళ్ళు. వేరే మాటలు మా అమ్మ దగ్గరికి ఎక్కువగా వచ్చి రక్షణ స్వార్థ చెప్తా ఉన్నప్పుడు అమ్మ నాకంటే ముందు అమ్మే రక్షింపబడ్డారు. అలాగా అమ్మ దేవుల్లో ఉంటూ మరి మొక్కలు కావాలని ప్రార్థించుకున్నప్పుడు ఆ తర్వాత మరి ఐజియాని దేవుడు ఇచ్చాడు. వాళ్ళిద్దరు అమ్మ నాన్న అనుకున్నారంట మరి మనము ఐజియాని పేరు పెడదాం, అయితే బక్సింగంలో మనం చెప్పొద్దు, ఏ పేరు పెడతారో ఆ పేరు ఆయన పెడితే అది మనం వాటి సేవకి అనుకున్నారంట. మరి పిల్లోడిని తీసుకొచ్చి మరి బక్సింగంలో చేతిలో పెట్టారు. ప్రార్థన చేసి పేరు పెట్టండి అంటే మీరేమన్నా అనుకున్నారంటే మేము అనుకోలేదు అన్నారంట. అయితే అంకుల్ ప్రే చేసి ఐజియా అని చెప్పేసి పేరు పెట్టారు. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే వాటిని సేవకి అనేసి అనుకున్నారు. ఇలా జరుగుతున్న సందర్భంలో వాడు ఆ కాయ తీసుకొచ్చి ఉంటున్నప్పుడు చాలా దుష్టుని ఆత్మ వాడిలో ప్రవేశించడం అనేది జరిగింది. కానీ చాలా గలిగి వాడు చేస్తూ ఉండేది. మేమందరం కూడా అటువంటి పరిస్థితుల్లో చాలా వాడి కోసం అప్పుడు నేను చిన్నదానేటప్పటికి కూడా వాడు చేస్తున్నటువంటి గొడవ చూసి చాలా డాబా మీద పరిగెత్తుకుంటే ప్రే చేసేదాన్ని. అది మాకు తెలియదు వాడు ఎందుకంటే చాలా చిన్నతనం కాబట్టి వాడు కావాలని మొండిగా చేస్తున్నాడు అనుకుని అమ్మ కొట్టేది వాడిని. నేనైతే వాడు చాలా ప్రేమించేదాన్ని. వాడు చాలా చక్కగా మా నాన్నగారుగానే ఉండేవాడు, చాలా చక్కగా ఉండేవాడు. అందరూ కూడా ప్రేమిస్తాం వాడిని, నేనే కాదు. మరి అందరూ కూడా అందరికీ ఐజియా అంటే చాలా ఇష్టం. చాలా సర్వీస్ మైండ్ వాడిది, చాలా సర్వీస్ చేస్తాడు. కానీ తను సాతాను చేత శోధింపబడతాడనే విషయం తనకు తెలియదు. మరి తను ఒక్క మనీ విషయంలో నాన్నని డిస్టర్బ్ చేయడం తప్పితే ఏ విషయంలో కూడా మరి ప్రేమ విషయంలో చాలా ప్రేమగా ఉంటాడు అందరితోటి. మరి తర్వాత నిదానంగా పెద్దవాడు అవుతున్నప్పుడు అదే క్లారిటీ అయిపోయింది. సంఘం అంతా అంటే మా ఫ్యామిలీ తెలిసినటువంటి వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం ఐజీ కోసం ప్రార్థన చేయడం వాళ్ళు ఉండరు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మా కుటుంబాన్ని అంతగా ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉన్నారు సంఘంలో. ఇక్కడే వాళ్ళంటే హిబ్రోన్ సంఘం వారు కూడా చాలా సంఘాలు మరి నాన్నగారు తెలుసు, మేమందరం కూడా తెలుసు. మరి ఐజియా పరిస్థితి కూడా అందరం కూడా తెలుసు. పాత వాళ్ళకి కొత్త వాళ్ళకి మా ఫ్యామిలీ పరిస్థితి తెలియకపోవచ్చు. ఎందుకంటే నాన్న పరిచర్యలో అలా ఉండేవాళ్ళు. ఎంత అలసిపోయినప్పటికీ దేవుడి పరిచర్య కోసం ఇక్కడికి ఏ దేవుడి సేవకు వచ్చినప్పటికీ కొంతమంది డేవిడ్ బాబురావు అనేవాళ్ళు, కొంతమంది బాబురావు అనేవాళ్ళు. కానీ చాలా మంది డేవిడ్ రావాలి అంటే నాన్న ఉన్న పార్టీకి వచ్చేసేవాళ్ళు. అలానే తుఫాను వచ్చినప్పుడు కూడా ఈ మందిరం పడిపోయినప్పుడు అమ్మ తనకున్న నగలన్నీ కూడా తీసేసి మందిరంలో వేసేయడం జరిగింది. వాళ్ళ స్వార్థ పరిచర్య కోసం రాత్రాలుగా పగలకి వెళ్ళినప్పుడు అమ్మ కూడా ఎన్నోసార్లు మరి ఆ చీకట్లో అప్పుడు దినాల్లో ఎప్పుడులాగా వ్యాన్లు
బండ్లు లేవు నాకు తెలిసి, నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. మరి అప్పుడు చాలా కుక్కలు కూడా అమ్మ కాళ్ళు కలిసి ఉండేవి. అవన్నీ కూడా జ్ఞాపకాలే. మరి అయితే మా కుటుంబంలో కొన్ని మధ్యలో శోధనలు వచ్చినాయి. అయితే మా ఫ్యామిలీలో జరిగినటువంటి ఫెస్టివల్స్ అయితే కాదు, దుష్టుడు కల్పించినటువంటి శోధన. మా ఫ్యామిలీ మేమందరం కూడా చాలా యూనిటీగా ఉండేవాళ్ళం, చాలా ప్రేమగా. నాకు తెలిసి నా ఫ్రెండ్స్ కూడా మా అమ్మ మా నాన్న చూసినప్పుడు అనేవాళ్ళు, అసలు మేము మీ అమ్మ మీ నాన్న పట్టుకుంటే ఎంత బాగుండేది అనేవాళ్ళు. మా ఫ్రెండ్స్ ఇంటికి వస్తే అంతగా ప్రేమించేవాళ్ళు మా నాన్న కానీ అమ్మ కానీ. ఆ ప్రేమలో మేము దాదాపు మ్యాక్సిమం పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా మేము పొద్దుకున్నాం. మా ఫ్యామిలీలో నాకు మ్యారేజ్ అయినప్పుడు మా నాన్నగారు అయితే ఫిలిప్ని తన ఆస్తి పాస్తులు తన అంతస్తులు చూడలేదు, కానీ తన యొక్క దైవికమైన జీవితాన్ని బట్టి నన్ను మరి యజమానికి నన్ను ఇచ్చినప్పుడు మా ఇద్దరిని ఎంతగా ప్రేమించేవాళ్ళు అంటే చిన్న మాట కూడా నన్ను తను అందించేవాళ్ళు కాదు. మేము ఎవరైనా సరే, మా చెల్లినైనా నన్నైనా మా అన్నయ్యనైనా మా తమ్ముడైనా సరే, మా తమ్ముడు ఎంత విసిగించినా సరే మేమే పనేవాళ్ళు. నాన్న ఎందుకు వాడిని అంతగా ప్రేమిస్తున్నావు నాన్న అని చెప్పేమంటే, అమ్మ వాడు ఎప్పటికైనా మారుతాడు, వాడు ఎప్పటికైనా మారుతాడమ్మా, వాడు ఎప్పటికైనా మారుతాడు, ఇదే మాట. ఈవెన్ ఇప్పుడు బలహీనతలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ గురించి నాన్న అడుగుతూ ఉండేవాడు. చాలా కష్టమయ్యి నాకు చాలా దుఃఖం చేసి దాదాపు 2 నెలల నుంచి నేను వాడితో మాట్లాడట్లేదు. ఎందుకంటే ఇదే కారణం, వాడు ఎంతగా ప్రేమిస్తున్నాడు నాన్న, వాడు ఎందుకు ఇట్లా ఉంటున్నాడు. మేము కూడా మాట్లాడటం మానేస్తే అక్క చెల్లెళ్ళ ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ తెలుసుకుంటాడేమో అనేసి మరి నేను కూడా మాట్లాడటం, వాడు ఎన్ని ఫోన్లు చేసి మాట్లాడటం మానేశారు. నాకైతే చాలా దుఃఖం ఉంది. సంఘంలో చాలా ప్రార్థన చేస్తా ఉన్నాము. మరి నిజంగా నాన్నగారు ఇంకా ఈ టైం వచ్చినట్టు వాడి కోసమే అనుకుంటున్నా. నిజంగా మా మేనల్లుడు ప్రకాష్ చాలా నేనైతే ఊహించలేదు. అసలు నాన్నకు బ్రేక్ స్ట్రోక్ వచ్చింది. మరి మేము అసలు ఇట్లా ఆపలేదు, కొన్ని మినిట్స్ అని గంటలే అనేసి మరి నాన్న మైత్రి హాస్పిటల్లో వచ్చినప్పుడు వెంటిలేషన్ మీద ఇచ్చారు. గంటకు 10,000 అన్నారు, అయినా పర్లేదని చెప్పి వాళ్ళందరూ చేశారు. మరి ఒక ఫోటో ఉన్న తర్వాత ప్రకాష్ తాతీల దగ్గర తీసుకెళ్ళి ఎమర్జెన్సీ అని చెప్పేసి ఎమర్జెన్సీ మరి అంబులెన్స్ తీసుకువెళ్ళినప్పుడు తన రిసీవింగ్ నాన్న చూసే విధానం మరి నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. మరి తను కూడా తన ప్రాంతంలో ఉన్నటువంటి విధానం, మరి తాతయ్యని ప్రేమించేటువంటి విధానం, గౌరవించే విధానం. అక్కడికి వెళ్ళినప్పుడు నేను అప్పుడు చూస్తా ఉన్నాను. తను వెంటనే చాలా మంచిగా ట్రీట్మెంట్ చేశారు. 20 days ఎమర్జెన్సీ కేర్లో నాన్న ఉంచారు. మరి మమ్మల్ని కూడా అత్త మీరు ఎప్పుడు కూడా రావద్దు, ఎందుకంటే హాస్పిటల్కి వస్తే మీరు సిక్ అవుతారు, మరలా నేను చూసుకుంటాను అని చెప్పేసి అమ్మ కూడా నానమ్మ మీరు రావద్దు, మీకు అసలే ఆరోగ్యం బాగాలేదు, మీరు రావద్దు నానమ్మ అని చెప్పేసి తను చెప్పడం. నా సంఘంలో కూడా నేను చెప్పాను తన గురించి. మరి మా అన్న వదిన, ఎందుకంటే మరి పెద్ద అన్నయ్య చాలా ఎక్కువ నాతోనే ఉండేవాళ్ళు. నాన్న కూడా ఈ మందిరంలో పెద్దనే కూడా పాటలు పాడేవాళ్ళు. పెద్దనే కూడా మరి చాలా విశ్వాసంగా ఉండేవాడు. దేవుడి సేవ నానంటే చాలా ఇష్టం పెద్దన్నయ్యకి. అలాగే అన్నయ్యకనే కాదు, కుటుంబంలో అందరూ కూడా మరి చిన్నన్నయ్య, రాడక్కయ్య అంటే అన్నయ్యలు అందరూ కూడా మరి పెద్ద కోట్లని వదిలిని కానీ మా వాటి కూతుర్ల కంటే కూడా వదిలి ఎక్కువగా ప్రేమించేవాడు. అలాగా మరి నాన్న అట్లా ఉండేవాడు. మరి అన్నయ్య కూడా తెనాల్లో కానీ గుంటూరులో కానీ పరిచయలో మరి ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి దేవుడి పరిచయలో ఉండేవాడు. అయితే మరి కొంత దుష్టుడు మా కుటుంబంలో పనిచేస్తా వచ్చాడు. మరి బ్రదర్స్ ఇద్దరు కూడా కొంచెం దేవుడి సన్నిధి నుంచి వెనకబడ్డారు. ఐజీ అయితే రక్షింపబడలేదు. తండ్రి ప్రేమను చనిపోయే వరకు కూడా మా కుటుంబంలో చూపిస్తానే ఉన్నాడు. ఏ రోజు కూడా ఎవరిని కూడా అంత విసిగించిన ఐజీ కూడా ఒక్క మాట అనేవాడు కాదు. వాడు నా కోసమే, వాడి కోసం ఎంతైనా చేసేవాడు సాక్రిఫైస్. ఆయన బాగా పోయినా సరే వాడికి నెట్టగట్టేవాడు. తాగి వచ్చిన తర్వాత దోవ కొడతాయేమో అనేసి. అంతేకాదు వాడు చేతులు కాళ్ళు నిప్పులనుకుంటే వాడు వచ్చేవాడు కూడా అవసరమైతే మేము అనేవాడు, నాన్న మేము ఇంత దేవుడి సేవ చేస్తాను, ఎందుకు నేను వాడి కోసం ఇలా చేస్తున్నావు అని చెప్పేసి మేము అనుకుంటామా. వాడు దేవుడి సేవకుడే ఏ రోజైనా సరే. కాబట్టి అప్పుడు ఆంటీ పేరు నాకు గుర్తులేదు, హైదరాబాద్ డాక్టర్గా ఉండేవాళ్ళు. షీలా గుప్తా ఆంటీ. మీ చిన్నపిల్లలు ఉన్నప్పుడు బక్సింగార్లో వచ్చారు. ఆవిడ ఏమన్నారంటే, అతను మీరు దేవుడి సేవకు ఇచ్చిన తర్వాత అతని మీద మీకు ఎటువంటి అధికారం లేదు, అతని కోసం మీరు ప్రార్థన చేయడం తప్పు ఇచ్చేసి అని ఆమె చెప్పిన మాటలు సారి జ్ఞాపకం చేసేవాళ్ళు. అమ్మాయిని ఇసుక్కునేదేమో కానీ నాన్న మాత్రం ఎప్పుడు వాళ్ళు ఇసుక్కోవడం చూడలేదు.
వాడు కోరేది వాడికి ఇచ్చేసేమో డబ్బులు, నాన్న నువ్వే చెడగొడుతున్నావు వాడిని, డబ్బులు ఇచ్చారు మేము అనేవాళ్ళం. తర్వాత రిపెంట్ అయ్యేవాళ్ళం, తండ్రిని మనం అవకూడదు, ఆయన ప్రేమ గొప్పది అనేసి. కాబట్టి అలాగా వాడిని చాలా ప్రేమిస్తూ వచ్చేవాళ్ళు. మరి ఎంతో కాంగ్రిగేషన్ లో నేను ఇక్కడ నిలబడటానికి నాన్నగారు దేవుడి సంఘంలో చేసిన పరిచర్య అయినా, మరి అనేక మంది దైవ సేవకులు మా గృహానికి వచ్చేవారు. మా గృహం ఆతిథ్యం ఇచ్చే గృహంగా ఉండేది ఎప్పుడు కూడా. ఈ రోజైతే అలా లేదు మా గృహం. మరి అది చాలా వెలితిపోయిన గృహంగా ఉంది. ఈగా పోదు అన్నట్టుగా మా గృహం ఉండింది. ఈగా పోదు అంటే మీకు తెలుసు, దైవజనులందరూ కూడా ఇప్పుడు ప్రభావం లేదుగా మా గృహం ఉన్నదేమో. చాలా సార్లు నేను ప్రార్థనలు అదే చేస్తాను, ప్రభావం దైవ సేవకులతో ఉన్నటువంటి ఆ ఇంటిని తిరిగి అలా పునర్జీవనం కలిగి నీ ఆత్మకు ఐజా తిరిగి అనేక మంది సేవకులతో పరిచయం చేయాలి అనే ఆశ కలిగి ఉండేవాళ్ళం. అలాగే ఇజ్రాయల్ మామయ్య అనేవాళ్ళం, పోషణ పెద్దనాన్న అనేవాళ్ళం. ఇలాగా మా పెద్దనాన్న వీళ్ళందరూ కూడా పరిచయంలో ముందుకు వెళ్తా ఉన్నప్పుడు ఫిలిప్ గారిని కూడా చాలా ఎంకరేజ్ చేస్తూ ఉండేవాళ్ళు. మా పెద్దనాన్న కూడా చివరిలో మరి నాయనతో కూడా కలిసి ఇక్కడ పెద్దగా కూడా చేశారు. ఏదేమైనా నాయన చిన్న వయసులోనే దేవుడు నమ్ముకున్నారు. వాళ్ళ కుటుంబం అందరిలో కూడా 7గురిలో మా నాయన దేవుడు కలిగి మా అందరం కూడా మరి దేవుణ్ణి మరి మాకు ఒక ధనంగా ఇచ్చారు, కానీ మాకు ఆస్తిపాస్తులు ఏమీ లేదు, కానీ దేవుణ్ణి మాకు ఇచ్చారు. దేవుడిని మేము అదే మా కుటుంబాల్లో కూడా ఉదయం కుటుంబ ప్రార్థన, సాయంత్రం కుటుంబ ప్రార్థన. మరి మా అమ్మ మా పిల్లలకి బంగారం చేయాలి, దేవుడికి వచ్చి చింతించొద్దు అనేటువంటి మాట చెప్తా ఉండేవాళ్ళు. మరి అయినా కానీ ఏదో చిన్న చిన్న చేపించినప్పుడు కూడా మరి ధనాన్ని దాయడం ఇప్పుడు కూడా నాకు అలవాట్లేదు. అంటే దాచిపెట్టకూడదు, బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, నాకు లేదు ఇప్పుడు కూడా చెప్పాలి అంటే. పేదవాళ్ళకి చాలా లేదు అని వచ్చేవాళ్ళకి లక్షల్లో నుంచి చాలా మందికి నాన్న చేసేవాళ్ళు, అమ్మ తెలిసేది కాదు. మరి వాళ్ళు తెలియకుండా మళ్ళీ వచ్చేసి నాన్న లేదు అప్పుడు అమ్మకిస్తా నాకిస్తా ఉండేవాళ్ళు. అప్పుడు నాన్న చేసే పనులు బట్టి కొంచెం స్కూల్కి వెళ్ళగా మరి కుటుంబంలో ఇలా చేస్తున్నావు అనేసి అట్లా అనుకునేవాళ్ళు. అట్లా అనేకులు ఆదరించడమే మా కుటుంబంలో తల్లిదండ్రులకు తెలుసు. వాళ్ళకి కష్టాలు, కార్పణ్యాలు, పగ అవన్నీ ఏం తెలియదు. మరి చిన్నపిల్లలు మెంటాలిటీ కలిగి ఉండేవాళ్ళు వాళ్ళిద్దరు కూడా. కానీ చాలా మంది కొంత మా ఫ్యామిలీ డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు చాలా అవమానకరమైన మాటలు మా నాన్నగారు అన్నారు, కుటుంబాన్ని అన్నారు. అయినా మేము దేవుడిని అప్పగించుకొని దేవుడి మీదే భారం కలిగే చేస్తున్నాము. ఎందుకు ఆ డిస్టర్బెన్స్ వచ్చిందని దేవుడికి తెలుసు, మా కుటుంబానికే తెలుసు. ఎందుకంటే మేము అంత శ్రమలు అనుభవించాము. మరి ఆ శ్రమలో కూడా దేవుడు మాకు సహాయంగా ఉండి తిరిగి ఎక్కడైతే అవమానింపబడినామో అక్కడే మాకు ఘనత వచ్చినట్లు మా కుటుంబం అంతా దేవుడు చాలా మరి ఉంచినాడు. మరి కుమార్తెగా నన్ను మరి దేవుడి సేవలో వాడబడడానికి మరి బ్రదర్ అసెంబ్లీలో మేము దైవ సేవకులుగా ఉన్నాం. మరి గత 4 సంవత్సరాల క్రితం ఈ దినానికి ఆ యజమానికి 5వ సంవత్సరం చనిపోయి మరి అదే స్థానంలో మరి దేవుడి సేవలో ముందుకు కొనసాగుతా ఉన్నాం. మా సంఘం అంతా కూడా మా కుటుంబానికి చాలా ఆదరణతో మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకుని వెళ్తా ఉన్నాం. అలాగే మెరక సంఘం కూడా మరి సీనియర్స్ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అమ్మా ఇది నీ పుట్టినిల్లు, అది నీ అత్తిల్లు, నువ్వు ఎక్కడికి కూడా రావాలి అని అంటారు. అంటే మరి నా భర్త వెనకాల నేను వెళ్తా ఉన్నాను కాబట్టి ఆయన అడుగుజాడలో ఇప్పటి వరకు కూడా నేను వస్తా ఉన్నాను. అలాగే మా నాన్నగారు మా యొక్క పరిచర్యలు కానీ అలాగే నూతనంగా ఎవరైనా అవసరం ఉంటే వారిని ఎంకరేజ్ చేసే విషయంలో మరి చాలా ఆసక్తిగా వాళ్ళని వ్యవస్థలు లేవాలి, దేవుని పరిచర్య చేయాలి అనేటువంటి ఆసక్తి కలిగి ఉండేవాళ్ళు. అలా మా కుటుంబంలోనేమి, రక్త సంబంధికుల్లోనేమి, సంఘంలోనేమి అనేకులకు నాన్న మాదిరికరంగా ఉండేవాళ్ళు. నాన్నగారు నాకు తెలిసి ప్రేమించే వాళ్ళే ఎక్కువ. మరి అలాగా మరి మా కుటుంబాన్ని ప్రేమించే విషయంలో, అనేకులు ప్రేమించే విషయంలో కూడా చాలా అంటే నాన్న ఇతరులు ప్రేమించే విషయం చూసినప్పుడు మేము నాన్న నసిపడేవాళ్ళం. మాకంటే కూడా ఎక్కువగా ప్రేమిస్తున్నారు అనేసి అలా ప్రేమించే వాళ్ళు. మా పెద్ద కుటుంబం కూడా ఉంది, చాలా ఎక్కువగా ప్రేమించేవాళ్ళు. మరి మా పెద్దనాన్నంటే చాలా గౌరవించేవాళ్ళు, పెద్దవాళ్ళంటే చాలా గౌరవించేవాళ్ళు. మాకు కూడా అదే నేర్పించారు. అమ్మ మీరు ఎక్కడ కూడా మీరు చదువుకున్నారు, మరి అలా గర్వంగా ఉండకూడదు, పేదల్ని చూడాలి, మరి పేదలకు సహాయకరంగా ఉండాలి అని చెప్పేసి మాకు నేర్పించారు. అలాగే మా పిల్లలు కూడా చిన్నతనం నుంచి కూడా వాళ్ళ ప్రార్థన నేర్పించుకుంటూ వచ్చారు. మరి చెల్లి పిల్లలు కూడా మరి మేమే ఎక్కువగా పెంచాము. సోని
ఇక్కడే బాప్తీసం తీసుకునింది. మరి మా పాప కూడా మా హస్బెండ్ చనిపోవడానికి ముందే, పాస్టర్ గారు చనిపోవడానికి ముందే 6 నెలల ముందు బాప్తీసం తీసుకునింది. వాళ్ళకి నిత్యము ఫోన్ చేసినప్పుడు ఏమడుగుతారంటే, వాళ్ళ దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తారు. ఫోన్ చేసినప్పుడు మరి అమ్మ మీరు బైబిల్ మొట్టమొదటి మాట, మీరు బైబిల్ చదువుకున్నారా, ఈరోజు మీ వాగ్దానం ఏంటి అనేసి అంటేవాళ్ళు. వాళ్ళు చెప్పేవాళ్ళు. చెప్పకపోతే ఇంకో ఈ అధ్యాయం చదువుకోండి, ఈ వచనం చదువుకోండి అని వెంటనే వాళ్ళకి చెప్పేవాళ్ళు. ఆ తర్వాత యోగక్షేమాలు అడిగి వాళ్ళ కోసం ప్రార్థన చేసేవాళ్ళు, వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇచ్చేవాళ్ళు. అలాగే నాయన చనిపోయే వాళ్ళు కూడా తన మాట తనకి వచ్చినంత వరకు కూడా లాస్ట్ 2 days ముందు కూడా నేను వెళ్తూ నాన్న ప్రార్థన చేయనా మరి అంటే వెంటనే మరి బ్లెస్సింగ్స్ ఇచ్చారు, ప్రార్థన చేశారు. తనకు వచ్చినట్టుగా కొంచెం మాట తడబడినప్పుడు కూడా మరి అలా బ్లెస్సింగ్స్ ఇస్తూ ప్రార్థన చేశారు. అలాగే అందరి కోసం కూడా ఆశీర్వాదం ప్రార్థన కానీ, ఎవరిని కూడా శాపం పెట్టడం కానీ, ఎవరు కూడా మరి మాకు శత్రువుతో నేర్పించడం కానీ మనం చేయలేదు. మన దేవుని ప్రేమే చూపించాలమ్మా అని చెప్పి, దేవుని ప్రేమ చూపించాలి ఎవరికైనా అనేసి చెప్పేవాళ్ళు. అలాగే మరి మా రక్త సంబంధికులు కానీ, మరి మా స్నేహితులు, శ్రేయోగుల చుట్టుపక్కల కూడా మరి అందరి ఏడలో కూడా నాన్న మేలుగా మేలు చేయటమే నాకు తెలుసు, కీడు చేయటం నాకు తెలియదు. అలానే మా తమ్ముడు కూడా మరి నాయన చివరి వరకు కూడా తన ప్రాణం విడిచే వరకు కూడా తన కుమారుడు రక్షింపబడాలనే ఆశ ఈ సభాముఖంగా మరి మా తమ్ముడు కూడా మరి రక్షింపబడే తండ్రి ఆశను తీర్చాలని ఆశపడుతూ, అలాగే సగం అంతా కూడా దయచేసి మరి మా నాన్నగారి పక్షాన మీరందరూ కూడా ప్రేమ కలిగి ఐజియా రక్షణ కొరకు, మరి మా సేవ కొరకు, మా అన్నయ్య కుటుంబం, చెల్లి కుటుంబం, అలాగే మరి మా అందరూ రక్త సంబంధికులు అందరి కోసం కూడా మీరు ప్రార్థన చేయాలని సభాముఖంగా కోరుకుంటూ ఇచ్చిన మాటలు నేర్చుకుంటా ఉన్నాం. ఈ మాటలు మాట్లాడడానికి ఇచ్చినటువంటి సమయం ఇచ్చిన దైవ సేవకులకు అందరికీ